గోస్ రాజమహేంద్రవరం రీల్స్ క్రెడిట్ గేమ్స్. మాజీ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే అన్నట్టుగా రాజమహేంద్రవరంలో రాజకీయం నడుస్తోంది. ఇద్దరి మధ్య సెటైర్లు విమర్శలు నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళాయి. క్రెడిట్ చోరీ తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని భరత్ విమర్శిస్తే, రీల్స్ చేయడం తప్ప ప్రజల కోసం ఒక్క మంచి పనైనా చేశారా అని కౌంటర్ ఇచ్చారు ఆదిరెడ్డి వాసు. విశాఖ నుంచి అమరావతి వరకు అనేక అంశాలపై మాజీ ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మధ్య మాటల మంటలు రేగుతున్నాయి. రాజమహేంద్రవరంలో ఈ నెల 10వ తేదీన జాబ్ మేళా నిర్వహించబోతున్నట్టుగా మార్గాని భరత్ ప్రకటించారు. ఈ సందర్భంగా కూటమిపై విమర్శలు చేశారు. ఎన్నో హామీలు ఇచ్చే అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. గూగుల్ నుంచి భోగాపురం వరకు ఇలా అన్నింటిలో క్రెడిట్ చోరీ చేశారని ఆరోపించారు. అయితే ఆయన వ్యాఖ్యలకు అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. ఒక పక్కన గూగుల్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, దాన్నేమో వీళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు, క్రెడిట్ చోర్. భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చింది, శంకుస్థాపన చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. రెజొనెన్స్ మినీ జేఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోవడానికి minijee.com ని విజిట్ చేయండి. ఇనిషియేటెడ్ బై రెజొనెన్స్, మీడియా పార్ట్నర్ TV9 తెలుగు. వీళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు. ప్రజలేమో ఆల్రెడీ మాకు క్రెడిబిలిటీ చూపించారు. ఇప్పుడు క్రెడిట్ తీసుకునే పనిలోనేమో వైసీపీ వాళ్ళు ఉన్నారు. ఈ క్రెడిట్ గోలేంటో మాకు అర్థం కావట్లా. అమరావతి మొదలుకొని అన్నీ కూడా క్రెడిట్ మాది, భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ మాది, అన్నీ కూడా క్రెడిట్ మాది అంట. వైసీపీ వారు ఆ చిల్లరి రాజకీయాలు మానరు, పిల్ల సైకోలు మానరు, వాళ్ళ వ్యక్తిత్వాలు మానవు. చెప్తారు పిల్ల పిత్తర రాజకీయాలు అంటారు. ఇదే భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించిన ముఖ్యమైన పనులన్నీ తమ హయాంలోనే జరిగాయన్నారు మార్గాని భరత్. కానీ వైసీపీ చెప్పేదే పచ్చి అబద్ధమన్నారు ఆదిరెడ్డి వాసు. వ్యతిరేకించేది వాళ్లే, పని పూర్తయ్యాక క్రెడిట్ చోరీ చేసేది వాళ్లే అంటూ ఫైర్ అయ్యారు. మొత్తం అంతా కూడా ప్రాపర్ శాంక్షన్స్ అప్రూవల్స్తో 2023లో ప్రాపర్గా అధికారికంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ కలిపి అధికారికంగా చేసిన కార్యక్రమం అది. 2019లో వీళ్ళ ఎలక్షన్ హంబక్ గురించి ఏదో మమ అనిపించుకునే శిలాపలకాలు వేసుకుని పోయారు. వీళ్ళు మారరు, వీళ్ళు తీరు మారదు, వీళ్ళ వ్యక్తిత్వం మారదు. వీలై రాష్ట్రాన్ని నాశనం చేస్తారు. వీలై రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా అన్ని విధాలుగా కూడా పెట్టుబడిదారులను భయపెడతారు. మళ్ళా వీలే అన్ని కార్యక్రమాలు చేసి జాబ్ మేళాలు అంటారు, ఉద్యోగాలు అంటారు, అమరావతి రాజధాని అంటారు, భోగాపురం అంటారు, అన్ని మళ్ళీ వీలే మాట్లాడతారు. గత ఎంపీ రీల్స్ చేయడం తప్ప ప్రాంతానికి చేసిందేమీ లేదంటూ ఆదిరెడ్డి వాసు విమర్శించారు. గతంలో ఉండేవారు ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడు. పార్లమెంట్ అంటే మంచి రీల్స్ చేసుకోవడానికి, క్యాట్ వర్క్ చేసుకోవడానికి బాగా ఉపయోగించుకున్నాడు పార్లమెంట్. అంటే అదేనేమో ఒక ప్రజాప్రతినిధిగా చేయాల్సిన కార్యక్రమాలను అనుకునే రోజులు, లేకపోతే పూలు జల్లమని అడగడం, ఇలాంటివన్నీ కూడా అంటే ఒక ప్రజాప్రతినిధిగా గౌరవపరంగా చేయాల్సిన కార్యక్రమాలు ఏ రోజు కూడా గతంలో జరగల. మొత్తంగా రాజమహేంద్రవరం అభివృద్ధి నుంచి రాష్ట్రానికి సంబంధించిన అంశాల వరకు ఇలా అన్నింటిపైన మాటల యుద్ధం జరుగుతోంది.